హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముడు పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 171 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అత్తమ్మ పొయ్యత్తం ఇంకో 4 రోజులు ఉంటే మంచిగుండు గానీ ఇక ఏం చేద్దాం పోదాం అని అనబట్టే. అదే ఇక పోతాం గాని బంటి ఇంకా తయారు కాలేదా? ఆఫీస్ కి రాడట్నా? కావచ్చు బిడ్డ తయారైంది కావచ్చు. బావా నేను కూడా అటే వస్తున్నా మీతోటి. అదే మరి ఇక పోదాం. నేను అక్కను ఆడ బస్ స్టాండ్ లా బస్ ఎక్కిస్తా. నువ్వు ఇంకో 10 నిమిషాలు ఆగత్తవా? మాతోటే వస్తావా? అత్త బావా ఇక పోతున్నావా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇక మళ్ళీ వచ్చినట్టే ఉన్నది. ఏందే అక్క నువ్వు గట్లా అంటావు? పాపకు చెప్పే అమ్మ ఇక పోయేత్తాం. సరే బిడ్డ ఆసా ఏదిరా? అది స్నానానికి వేయింది. సరే తీయమ్మ స్నానానికి పోయిందట గాని చెప్పు పోయినామని ఇక పోతున్నాం. సరే బిడ్డ అయినలు మెల్లగా ఊర్రి. ఓకేనా బిడ్డ? నీకు 100 రూపాయలు ఇచ్చినా కదా జా పెట్టుకో. అమ్మికి ఇయ్యకు. అమ్మా ఇక పోయేత్తనే. సరే ఇలా కోడలు అత్తందట కదా. కొడుకు ఇంతకు ముందే ఫోన్ చేసిండు. నానా కోడలను ఇడ బస్సు ఎక్కిత్తా, నువ్వు బస్ స్టాండ్ పోయి తోలుకొని రా అని చెప్పిండు. అవునా అత్తందా అయితే? అబ్బో అదేడత్తదో అని అనుకున్నా. అత్తందా రాని తీయి. అత్తంది బియ్యము ఎక్కువనే పెట్టు, అన్నం కూర ఎక్కువనే అండు, మళ్ళా తక్కువ అండేవు. అయ్యో ఇక నాకు తెలియదా? నువ్వు చెప్పాలా? సరేది నేను పొలం కాడికి పోయి జల్దే అత్త. నువ్వేటి పోతావే నాయనలు? అత్తతోటి పొలం అద్దు బిడ్డ, నేను పొలం పొంట అటు ఇటు తిరిగి అవి పెడతా కరెంటు. నువ్వు ఏడాడుతావు ఏం కథ? తోలుకపోలేవు. అద్దద్దు మమ్మీ తిడుతుంది. బామ్మల్ది అత్తండట. నువ్వు బామ్మల్ది తోటి ఆడుకోవా? తాతతోటి పొలం కాడికి పోతే ఎట్లా? నువ్వు బామ్మల్ది తోటి ఆడవా? నీకున్న తెలివి నాకున్నది అరలడ్డు. నువ్వు వయ్యత్తా. పోయిరాపో. బామ్మల్ది వచ్చినాక నేను బాట ఆడతా, బామ్మల్ది బాలెత్తాడు. ఇద్దరు కలిసి బ్యాటు బాల్ ఆడుకోవాలి కన్నయ్య. దా ఇడ కూసుందా? అమ్మ ఏం చెప్తాంది? శ్వేత, ఓ శ్వేత ఇక రాయే. ఏమైందమ్మా? ఏం లేదు బిడ్డ. ఏం చెప్తాను? ఇంట్లో ఒక్కదానివే కూసున్నావు. ఇటు రాయిడ కూసో. అమ్మి బామ్మల్ది వస్తాడట, వచ్చినాక మంచి ఆగుంటా నేను. సరే బిడ్డ రాని. ఏం లేదమ్మా, కనీసం నేను వచ్చిన కదా మా ఆయన ఫోనే ఎత్తలేడని చూస్తున్నా. ఆ కోపంతో అత్తివి బిడ్డ. ఫోన్ చేసి నువ్వే మాట్లాడకపోయినావు. ఏదో వచ్చినా నాది తప్పే గాని ఏం కోపంగా ఉండకు అని చెప్పపోయినావు. ఇట్లా చెప్పిందనుకోనే ఇంకా అలసైపోతా నేను. డాడీ బెదిరిస్తాడు, నాకు టాయిలెట్ వస్తుంది. మీ డాడీ బెదిరిస్తే టాయిలెట్ వస్తుందా? ఏనాయినా గట్టి కొడతాడే మెంటల్ మొక్కపోడు. ఇక మొగళ్ళందరూ గట్లనే ఉంటారు బిడ్డ, గట్టిగా ఒరుతారు. ఇక తాయినం కళ్ళకు ఏం ఏర్పడుతుంది? తాయినా తాగకుండా మొగోళ్ళ గొంతు పెద్దగానే ఉంటది. నిజమే, ఇక గొంతుకే భయపడి సప్పుడేక ఉంటా నేను. 2 రోజుల నుండి అడుగుతున్నా పోతా అని అస్సలు సప్పుడు చేసులేదే అమ్మా. అయితే బిడ్డ రానైతే వచ్చినావు. ఇక పానం కొట్టుకొని అవగారింటికి అనేది మనకు పానం కొట్టుకుంటది. వాళ్ళకి ఏం ఏర్పడుతుంది? మొగబాయిలకు ఏది ఏర్పడది. వాళ్ళు మన లెక్క వదిలిపెట్టి అత్తే తెలుస్తుందమ్మా. కానీ దేవుడేమో ఆడపిల్లలకే వదిలిపెట్టి రావాలని అట్లా రాసే. అయితే కొయిలా ఓ కొయిలా ఓ కొయిలా. కోకిల మొత్తం మొన్న ఈపు చింతపండవు గాని జస్ట్ మిస్ అయ్యే. మరి బాడుకోవు మొత్తం కంటికి కనబడుతూనే లేవు. నీ గురించి నీ ఇంటి ముంగట ధర్నా ఎత్తానా కానీ నువ్వు అస్సలకే దొరుకుతలేవు. ఇయ్యాల కలిసినవు బిడ్డ. ఇక నీ సంగతే చూస్తా. అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా నా గురించి? ఓ పోసావా, నువ్వు అందాల అప్సరసం అని అనుకుంటానా? నీ బొంద. ఆ రోజు బాడుకోవు నన్ను పక్కకు రప్పించి కొట్టిపిత్తవా? అయితే నేనెందుకు కొట్టిపిచ్చినా? ఆయమల్లే రమ్మన్నాడు.
అన్ని లంగతనం బాగున్నది. నువ్వేమనుకుంటున్నావో ఈ పోషవ్వ ఏమనది అని అనుకుంటున్నావు కావచ్చు. తోడకలు తీస్తా ఏమనుకుంటున్నావో. ఓ పోసావా గవని కాదు గాని తాత కూరేసి వేసిస్తావా వేసియవా? నువ్వు ఒక్కసారి కూర వేసియనందుకే ఆ పరిస్థితి తెచ్చుకున్నావు. ఇప్పుడు గిట్ల కూర వేసియలేదనుకో కొయిలా ఓ కొయిలా అన్నట్టు షెట్ మీద ఉంటావు. ఈ మొల్దారం తెంప నేనెందుకు చెట్టు మీద ఉంటారా? నేను ఎక్కిత్తా నిన్ను కూసబెడతా, ఇక నీకు దిగరాదు అన్నే ఉంటావు. నువ్వు నన్ను పట్టుకొని ఎక్కిస్తావు మిడిగుడ్లు పెట్టుకొని. ఏ పోసావా ఇంతంతేసి ఈ కూర పీసినారుతానం చేస్తావు, పీసినారు లెక్కలు చేస్తావు. నేనేం కూర వండుకోలేదు, వండుకున్నా కూడా నీ మేరమోకానికి నేను అస్సరికే వేసియా. పోరేవతి అబ్బా పోరి అప్సరస్ ఉన్నట్టే ఉన్నది కదా. ఓ పోసావా పిలువు. ఎవరి పిల్ల నువ్వు? ఇక్కడ రమ వాళ్ళ ఇల్లు ఎక్కడ? ఏ రామా గా మిషన్ కుడుతుంది గాలిల్లా? అవునవును, ఎందుకు నీకు? కావాలి, ఆమె మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ. ఈ ఊరికి నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినా, అయితే రమ్మన్నది, ఫోన్ చేస్తే మళ్ళీ కలుస్తలేదు. ఓహో అవునా, నీ పేరు ఏం పేరు? నా పేరు కోకిల. ఓహో కోకిలనా, మస్తున్నది నీ పేరు. మొద్దు మొక్క పొన్ని తీసుకొని పో, చూపిస్తాడు. ఓ పోసావా నేను మొద్దు ముఖం లెక్క కనిపిస్తున్నానా? ఏమోగా పిల్ల మింగట నా ఇజ్జత్ దిత్తానవు నువ్వు. అవునా, వస్తారా మొద్దు ముఖం? నాది మొద్దు ముఖం కాదు, నా పేరు తిరుపతి. అవునా, చూపిస్తారా? చూపిస్తాం రండి వెళ్దాం. పదండి. పోసావా గిన్నెల కూరేసి పెట్టు. పందిగొద్దలు ఏరి పెడుతుందా? పందిగొద్దలు నీకు, కూర నాకు. దీనికట నేను కూరేసి పెట్టన్నట. బో భలే ఉన్నాడు చిత్రాల మనిషి. సూత్తన మంటలెత్తాంది తిరుపతి అన్ని. రెండు దన్న బుద్ధి అయింది గాని పోని ఎందుకని. జరుగు నేనే అడ్డంగున్నానా? పక్క నుండి పోవత్తలేదా నీకు? ఏం పోవడో ఏమో గాని మొన్న నువ్వు అచ్చుడేమో గాని నా ఈ పంత వాళ్ళకు జర అయితే ఏం చేయాలి, ఆ తిరుపతి గాడు వేసిండు అంత కథ. కానీ మొత్తం వేరే మాట్లాడినావు కదా ముందుగా ముచ్చట. నేనేమన్నా నిన్ను మర్చిపోతలేను పోసావా అనంటివి, మళ్ళా నేనేమన్నా పడుతుంది. గుండు తత్తాను వెనుక నీది వల కొడుతుంది, సప్పుడేక మూసుకొని ఉండు. తందా పో నా కాడ అవి ముచ్చట పెడతాను. గుండుదంటే బాగానే భయం వచ్చింది పూసికి. ఇనుమోల్దారం దెంప వీడు గుండు తత్తుందని నాతో ముచ్చట పెడతాండు. అది వచ్చి మొత్తం నా మీదనే పడుతుంది. పోయిండేమే చిన్నోడు ఆడతాను బిడ్డ బ్యాట్ బాల్ పట్టి. అత్త కూడా ఎటు పోతుంది ఎటత్తది? ఓ 4 రోజులు రమ్మంటే మంచిగుండు. రమ్మంటే మంచిగానే ఉండు గాని ఆమె ఏమత్తదే? ఇల్లిసి పెట్టి ఇప్పుడు కొడుకునిసి పెట్టి ఆమె ఏమత్తది? నేను ఈడ ఉంటిని కొడుకు కండి పెట్టద్దా? అదే కానీ ఓ 2 రోజులు రమ్మనాలే. ఇంకో 4 రోజులు అయినాక నువ్వు ఉండి ఇంకో 2 రోజులు అయితే పోతావనంగా రమ్మనాలే బిడ్డ. పాపం వీరికి రాక బాగా రోజులైతుంది మీ అత్త. అవునవును రమ్మందని తీయే. ఇప్పుడే ఇప్పుడు వచ్చిర్రా శ్వేత? మేము నిన్ననే వచ్చినాం వదినా, మీరు ఇప్పుడే వస్తుర్రా? ఇప్పుడే వస్తానం. నిన్నోడు పెద్ద వేగిండు. అరే నాని ఓ ఎల్ల బామ్మర్దత్తాండు అంటే ఇవరి దాకా ఎప్పుడు వస్తాడో నుర్రిచ్చిండు. బ్యాట్ బాల్ పట్టుకొని ఆడతాండు ఎన్నో. కన్నయ్య ఇగో బామ్మర్ది వచ్చిండుదా. బావలు సయ్యా, బమ్మర్దలు సయ్యా. బావా బామ్మర్ది మంచిగున్నది ముచ్చట. కడకపో అన్నం తినిపోయే, చేతులు ఇట్లా కడుకొని చిన్నోనికి తినబెట్టి తినిపో. ఇప్పుడు ఎందుకు అత్తమ్మా అన్నం వద్దు. కొడుకు బస్సు ఎక్కిచ్చిండా? బస్సు ఎక్కిచ్చిండు అత్తమ్మా. అవయ్యాడే అవయ్యాకు ఫోన్ చేస్తే వచ్చిండు, నన్ను ఇడ దించిండు, కరెంటు బంద్ చేసి వస్తా అని పోయిండు. అవునా వదిన, అమ్మ గిట్ల అందరు మంచిగా ఉన్నారా? మీ మరదలు మంచిగా ఉందా? దాని ముఖం మండ అదెందుకు మంచిగా లేదు, మంచిగానే పాడైంది. కానీ ఆడబిడ్డలను ఇట్లా మంచిగా చూసుకోవాలి. వచ్చినప్పుడు పోయినప్పుడు ఏం పెట్టకున్నా కూడా 4 మాటలు ప్రేమగా మాట్లాడితే ఆడబిడ్డల కడుపు నిండుతుంది. అవ్వగారింటికి పోయి వచ్చినామని సంతోషపడతారు. ఇక మా సొంటి దానికి మరదలు ఎవరికన్నా దొరికింది అనుకో, ఇక నా లెక్క బాధపడుకుంటా వస్తారు. శ్వేతనన్నా నేను వచ్చినప్పుడు మంచిగా మాట్లాడాలి, మంచిగా చూసుకోవాలి. అందరు మంచిగానే ఉన్నారు. అన్నయ్య రాలేదా శ్వేత? తీసుకొని వస్తే అయిపోవు కదా. ఈ మధ్యలో అన్నయ్య అచ్చుడే లేదు. ఆడుకుందాం అత్తన్న బావా. ఆడుకోపోర్రి, బ్యాటోగలు బాలోగలు వేసుకోపోర్రి. నైన్నలు మంచి ఆడుకోర్రి, కొట్టుకోకుర్రి. అలే
ఓ వదినే పండుగకు పోతానంటే ఓనియలే, పండుగ తర్వాత కూడా పోతానంటే అస్సలు అద్దానుడే. ఇక ఊకు అద్దంటున్నావు, నేను పోతా అని కోపం మీద వచ్చిన. అందుకే మీ అన్న రాలే, మీ అన్న ఫోన్ చేయలే ఇప్పటి వరకు. అయ్యో నువ్వు ఈ మధ్యలో రానే రాకపోతివి, అత్తే ఏమైతుందట? కాన్నే ఉంటారా? ఇప్పుడు నేను పోయి రాలేదా అవగారింటికి? గట్లనే ఎప్పుడన్నా వచ్చి 4 రోజులు ఉంటావు, నువ్వు బానే ఉంటానవా? అతి ముచ్చడికే అలిగిండే కోడలా. ఇక కోడలా అలిగిందని ఆయనతో బిడ్డ ఫోన్ చేస్తలేడు, ఆయన ఫోన్ చేస్తలేడు. ఇక మా అంట 2 రోజులు కోపం ఉంటది, ఇక తర్వాత ఏం చేస్తాడు గాని. తిన్నారా అత్తమ్మ మీరు? తిన్నమే, తిన్నాం, ఇక్కడ కూర్చున్నాము. తినిపో, తినెళ్ళినవో లేదో? తిన్నా. ఇంకూరనే టమాటా ఇగ్గండింది, ఇక తినచ్చిన. మీరేం వండుకున్నారు? శ్వేత వచ్చిందని నిన్న మావయ్య ఇంత మటన్ తీసుకొచ్చిండే, ఇక అదే ఉండంగా తిన్నాం. అలా నీకింత మా ఉన్నది. అవునా, ఉన్నదా? తింటే అయిపోవు కదా. ఏం తింటాం వదినే, అంత తినబుద్ధి అవుతుందా మటను? ఒక్క పూట తినుడే గగనం. ఆ డంబులు తింటది, ఒక్క పూట కాదు 10 పూటలైనా తింటది మా డంబులు. కూసోరాదే పొల్లా, చెట్లనే నిల్చున్నావు. బస్సులో కూర్చొని ఆస్తి వచ్చింది అత్తమ్మా. ఏం బట్టలు తీసుకపోలేదా వదినే? అట్టిగానే వచ్చినావు. అక్కడనే ఉన్నాయి, ఇక్కడనే ఉంటానే శ్వేత. ఊకే ఏం మొత్తం ఇక్కడ ఇన్నే వారేసిపోయినా అక్కడే అన్నే వారేసిన. పోయినప్పుడు గవ్వే వేసుకొని వస్తే అయ్యే పోతుంది. గంతేతి. పాపున్నాడా రాంగా? పాప ఎప్పుడు మావయ్య లెక్క చేనులకే పోతాడు. లేడు, పొద్దున్నే చెప్పిన బాపు పోతా అని. ఇంకా 2 వద్దులు ఉండమని అన్నారు కానీ ఇక నాకు ఉండబుద్ధి కాలే. శ్వేత వచ్చిందని అన్నావు కదా, ఇక మళ్ళా చిన్నైనా పాపం బామ్మది కోసం గలవరిస్తాడని ఇక తొందర వచ్చేసినాం. మంచి పని చేసినావు వదినే. అబ్బా వాడు వచ్చినప్పటి సుంది బామ్మర్ది ఎప్పుడు వస్తాడు? ఇదే పాట. ఎవరికైనా బోరు కొడుతుంది. బామ్మర్ది ఉన్నాడంటే కొంచెంసేపు ఆడుకుంటా ఉంటాడు కదా శ్వేత. ఇలా మళ్ళెట్టేటివేందో రాకపాయే. నువ్వు ఇంట్లోనే ఉండబడుతుంది, ఆమె కూడా ఇంట్లో ఏం పని చేసుకుంటాందో. ఓ నిన్న మళ్ళీ తాగిండు, పొట్టు లొల్లైంది కావచ్చు ఇద్దరికి. ఏ ముసలతో తాగుతా గోస బిడ్డ. మీ అయ్య తాగిందంటే మొత్తం భజన ఆడతాడు. ఆడతాడు భజన. ఓలాత గరామకు బ్లౌజ్ ఇచ్చినవాట కదని ఆమె వచ్చింది. ఇచ్చినత్తమ్మ కుట్టిందా? కుడతాంది కానీ ఏం సై కుడతాందే? అబ్బా నువ్వు ఇంతవరకు ఎవ్వరు కుట్టినా మెచ్చలేదు, మరి నీకు నువ్వే కుట్టుకోరాదత్తమ్మా. ఏమైందమ్మా, మంచిగా కుడతలేదా? ఈ జబ్బిటే జారుతాంది, ఆ జబ్బటే జారుతాంది వేసుకుంటే. మల్లడ వారేసి వచ్చినా కుట్టేమని. మరి లత ఎట్లా కుడుతుందో, లతకే ఎట్లా కుదురుతున్నాయో. మంచిగానే ఉంటాయి అత్తమ్మ నాకు. మీరు దోస్తులాయ, నీకు మంచి కుడుతుంది కావచ్చు, నాకేమో ఎట్లయితేందని అట్లా కుడుతుంది కావచ్చు. డంబు ఈ మాట అంటలేమని చూస్తాను. ఇంకా గట్టెందుకు కుడుతుంది అమ్మ, పైసలు ఎవరిచ్చినా కుడతారు. ఏమవుతాయి బిడ్డ, సాయ పెట్టిపోయినవే లత, తాగుదువు. మేము కూడా ఇంత తాగుతాం కదా. అచ్చుడు ఆలస్యం, పొయ్యి కాడ అంటు పెట్టి నీకు ఛాయ పెట్టాలి. మరి నేను ఊరుకోయచ్చినా, నువ్వు ఊరుకోయచ్చినవా? డంబు మా డంబా కుషారు. నువ్వు పెట్టుకత్త తీవది నా కూసో. ఎందుకు శ్వేత, నేను తీసుకొస్తా, నువ్వు కూసో. పెట్టుకత్తా. అవగారింటికాడ ఏమన్నా పని చేసిందా? అది మంచిగా రెస్ట్ తీసుకున్నట్టుంది. అవి ఉండే మరదలు ఉండే. ఇక మొత్తం మరదలు అవ్వ చేసుకుంటుంటేనే నేను చూసుకుంటున్నత్తమ్మా. అవునే పొల్లా, నిన్న ఫోన్ చేస్తే ఎట్నో మాట్లాడుతీవేమే? ఏం లేదు అట్టిగానే. అప్పుడు చిన్నోడేదో ఎత్తే చిన్నోడి మీద కోపం మీ మీద తీసిన. అయ్యా అవునా? ఛాయ పెట్టుకత్త కూసోర్రి. పెట్టుకరా పోయే. అమ్మా ఎట్లెట్లను వదిన మంచిగా మాట్లాడుతుందేమే నాతోటి. బిడ్డ తమ్మునికి పెళ్ళాయే, అక్కడ మరదలు వదినను ఎట్లా అరుచుకున్నదో. అందుకే వదిన ఆ పద్ధతి నేర్చుకొని ఇక్కడ నిన్న అరుచుకుంటుంది కావచ్చు. ఇన్ని రోజులంటే ఒక్కటే అని బాగా ఎగిరింది. ఇప్పుడు మరదలు వచ్చినాక దానికి కూడా ఏంది ఏం కథ, అవ్వగారింటికి పోతే ఎవరు ఎట్లా కూతుర్రు అనేది దానికి కూడా అర్థమవుతుంది కదా. దాన్ని బట్టి నిన్ను చూస్తుందేమో. ఇట్లా మంచిగా మాట్లాడుతా అంటే 2 రోజులు కాదు, వారం రోజులైనా ఉండబుద్ధి అవుతుంది. అవ్వగారింటికి నెలకొక్కసారి కన్నా పానం కొట్టుకుంటుంది. వదినలు మరదళ్ళు మంచిగా మాట్లాడితే, ఇక వాళ్ళు మంచిగా మాట్లాడకపోయారు అనుకోనే అసలు రాబుద్ధి కాదు. ఆడుకుపోతే గులుగుతారు, ఎందుకు పోవుడు, ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అందరం మంచిగా ఉండాలి బిడ్డ. ఇయ్యాల రేపు ఏం కొంట పోతాను, ఆ మంచి మాట చెడు అంతే అమ్మా. కనీసం అక్క చెప్పకుండానే పోయింది కదా అత్తమ్మా. తానం చేస్తున్న బట్టి నువ్వు మరదలకు ఎప్పు అని అన్నది నాతోటి. ఇక పోయిర్రు, అన్నకు ఆఫీస్కు లేట్ అవుతుందని పోయిర్రు. కాదత్తమ్మా, నేనేమన్నా అంటున్నా చెప్పు. వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా ఏదో ఒకటి అంటది, నాకు బాధ అనిపిస్తుంది. నాకేమో మాట అంటే వడబుద్ధి కాదు. అయినా కూడా ఊరుకొని ఓపిక పట్టి అంట నేను. కొందరు కోపాలు గట్లనే ఉంటాయే. ఇక అది చిన్నప్పటి నుండి ఎవరన్నా వడకపోవు గట్లనే ఉండేది. ఇక ఆడబిడ్డకు కొంచెం విలువ ఇయ్యాలనే. నువ్వు మా ఇత్తన్నవుతి. నేను విలువ ఇయ్యా అని ఎప్పుడు అనుకోలే. ఆడబిడ్డను కూడా మంచిగానే చూసుకుంటా అని అనుకున్నత్తమ్మా. ఊకే నీకేమని చెప్తుంది, నువ్వు ఎందుకు పని చేస్తున్నావు, ఆమెకు పని చెప్తలేవు, అది ఇదని అనబట్టే.
అయ్యో ఇప్పుడు మన ఇద్దరం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు చెప్పు? నాకు సాతన కాని రోజు నువ్వు చేస్తావు కావచ్చు, నీకు సాతన కాని రోజు నేను చేస్తా కావచ్చు. ఏ చేస్తావు గాని చెయ్యంది ఎప్పుడు గాని. అయితే ఏ మనసులో ఏం పెట్టుకోవద్దు, కలిసి మెలిసి ఉండాలి. నీకెవరున్నారు, దానికి ఎవరున్నారు, దానికి నువ్వేనాయే, నీకు ఆమెనేనాయే. అదే అత్తమ్మ, అట్లానే కదా నేను అక్కతోటి మంచిగా ఉందామని అనుకుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడబట్ట అక్క చిన్న చిన్న విషయాలకు. పోనీ తీయే, నేను బర్రెకాడికి పోయత్తా. నాకంతా సాతనై పాడైతలేదు, కాలు బాగా గుంజుతున్నాయి. నేను పోయిరా వల్ల అత్తమ్మ, నీళ్లు పెట్టత్త తీయి. ఏం పట్టత్తవు తీయే, బంటిగాడు నా భార్యకు బర్రె పనులు చెప్పకు అని అట్లనే అంటాడు. అద్దద్దు, మళ్ళా బర్రెకాడుకు దాన్ని పంపించినవా అని నన్ను కోపం చేస్తాడు. నీళ్లు పెట్టచ్చి జరసేపు వంట, నువ్వు కూడా జరసేపు బండుకోపో. ఏ బట్టలునే అత్తమ్మ, మరత పెడతా. సరేపో. ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో లెంత్ ఎందుకు తక్కువ ఉంది అని అంటే మేము అర్జెంటుగా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే రావాల్సి వచ్చిందన్నమాట. సో మా డాడీ అయితే ఫారెన్ నుండి వచ్చిర్రు, చూసొద్దామని వచ్చినా కూడా మీకోసం వీడియో చేయాలని అయితే చేసినాం. ఆల్రెడీ మధ్యాహ్నం అప్లోడ్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఇక మళ్ళీ మా ఇంటికి మేము బయలుదేరుతున్నాం. కాబట్టి అట్లా చూస్తారు కదా, ఎదురు చూస్తారు, అయ్యో మళ్ళీ పెట్టలేదు అని ఫీల్ అవుతారు. మళ్ళీ ఏమో కామెంట్స్ పెడతారు. అయ్యో కామెంట్స్ పెడతారన్న భయానికి కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది ఏమో మీరు అంతే ఇక మీరు పెట్టరు అది ఇది అని అంటారు. సో అందుకోసమని ఇక మేమైతే స్టార్ట్ అయ్యే ముందు కాసేపు అయితే వీడియో చేసుకొని అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఎంత తక్కువ ఉందని అయితే బాధపడకండి, ఖచ్చితంగా లెంత్ ఎక్కువ పెట్టి చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.